13, 14 వచనాలు చదువుదాం మరలా అందరం కలిపి. రోమాపత్రిక 12వ అధ్యాయం 13, 14 అందరం కలిపి చదువుదాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్ముని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. రక్షక, సర్వోన్నత దైవమా, సర్వశక్తి గల మా యేసయ్యా, నీకే స్తోత్రం. సమయంలో త్రియేక దేవా, మీ వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు మమ్మల్ని కనికరించావు, మీ శరీరక్తంలో పాల్గొనడానికి సహాయం చేసావు. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న ప్రతి పాపము మీ సందులో మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి మరొకసారి నీ వాక్యం విని మా గృహాలకి వెళ్ళడానికి దయ చూపించవలసిందిగా ప్రాధేయపడుతూ, రక్షణ అనుభవం లేని వారితో మాట్లాడండి, మారు మనసు అనుభవం లేని వారితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరి మీ వాక్యంతో నిలబెట్టమని క్రీస్తు ప్రభువు పేరట స్తుతించి గణపరించి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, రోమాపత్రిక 12వ అధ్యాయములో చాలా విషయాలు మనము జీవించవలసిన విధానము చెప్తూ, ఎలాగ క్రైస్తవ జీవితం జీవించాలి, దేవునికి అనుకూలంగా ఎలాగ మనం బ్రతకాలి అనే విషయాలు ఎన్నో అక్కడ కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు చెప్పుకుంటూ వచ్చారు ప్రభు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం అంతా దేవుని ద్వారా రాయబడింది, ఏదో మనుషుల ద్వారా వచ్చింది కాదు అని 1 పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. బైబిలు అనేది ఒక మామూలు పుస్తకం అనుకుని ఎప్పుడు మీరు ఊహించుకోకండి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని ద్వారా వచ్చింది అనుకోండి అంటే గ్రహించండి. ముందు పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఆ మాట అన్నాడు చూడండి. ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును ముందు గ్రహించుకోండి. ముందు మీరు అర్థం చేసుకోండి. ఏదో ఊహా ప్రకారంగా ఊహాజనితంగా వచ్చింది అనుకోకండి. ఇది ఊహాజనితంగా వచ్చింది కాదు. చదవాలి. ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి, చదవాలి, పలికిరి. అది వాక్యం. బైబుల్ అంటే నువ్వేదో ఊరికే ఇలా చేత్తో ఎలాడేసుకుని తీసుకొచ్చి ఇంట్లో మామూలుగా పెట్టేది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహింపబడిన గొప్ప గ్రంథము. దైవ వాక్యమును ఎంత బాగా ప్రేమించి వాక్యం చదవగలుగుతారో వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. వాళ్ళ జీవితాల్లో మేలు పొందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను కొన్ని వారాలుగా అనుకుంటా ఉన్నాను, ఏదైనా ఏర్పాటు చేస్తారమ్మో చర్చిలో ఉన్న కుర్రోళ్ళు అన్నీ మీరేం చేస్తారు లేండి పాస్టర్ గారు, మేము చూస్తాం అనుకుంటారేమో అనుకుంటున్నాను. ఏ సాగు చచ్చినా నేనే చావాలి తప్ప ఒక్కడికి శ్రద్ధ ఉండదు. బుర్ర కొంచెం స్పీడ్గా పనిచేస్తూ ఉండాలి. ఇది దేవుని ఇల్లు, దైవ మందిరం. దీనికి నేను పరిచర్య చేయాలి. ఏదన్నా పోతే నేను చూసుకోవాలనుకున్న వాళ్ళందరూ జీవితంలో వాళ్ళకి దేవుడు ఏ కృపన్నా చూపిస్తాడు. ఈ తలుపు ఊడిపోతుంది, దీనికి ఏం చేస్తే మంచిది, దానికి సేవకుడు ఉండవసరం లేదు. ఒకవేళ డబ్బులు లేకపోతే, అయ్యా ఇది చేసాం కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తా. అన్నీ నేను చెప్పాలంటే మరి మీ బుర్రక ఏమి సెల్ఫ్గా ఆలోచన చేస్తుంది? మరి ఆలోచన ఎప్పుడు చేస్తారు మీరు?
ఆలోచన చేస్తూ ఉండాలా. ఒక్క నిమిషం, ఒక గంట ఖాళీ ఉండదా? నేను ఒకళ్ళని అంటలేదు, నేను అందరికీ చెప్తున్నా, ఈ పని చేస్తే మంచిది. శ్రద్ధ అనేది ఉండాలండి. ఏ విషయంలో శ్రద్ధ. నేను ఒక చోట మందిరానికి వెళ్ళాను, అది మన మందిరం కాదు, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను. అటవీ ప్రాంతానికి మీ ఫోటో పెడతాను, గ్రూపులు పెడతాను చూడండి. వెళితే అక్కడ కర్రల మీద కట్టుకుని రేకులు వేసుకుని ప్రార్థన చేసుకుని చుట్టూ చీరలు కట్టుకున్నారు పాపం వాళ్ళు. అదే అయ్యా గోళ్ళ కడతా డబ్బులు ఇవ్వండి అయ్యా అన్నారు. ఈ లోపల నేను ఇక్కడ రాజమండ్రిలో ఒక ఇంట్లో ఆన్లైన్ పేరు పెడితే ఆయన అన్నాడు, మీరు చాలా పరిచయం చేస్తున్నారు కదయ్యా, మీకు ఏదైనా అవసరం ఉంటుంది అని చెప్పి కొంత డబ్బులు ఇస్తాను అన్నాడు ఆయన. ఆయన నాకు ఇస్తాన్నాడు ఆయన. ఈ లోపల మనకి వెహికల్ అవసరం ఉంది, కారు అవసరం ఉంది, కారు కొనుక్కోవాలి. ఎందుకంటే మన కారు చిన్నదైపోతుంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే ఆల్టర్నేట్ లేదు. సరే దానికి ముందు ఈ డౌన్ పేమెంట్ కడదాం, డీపీ కట్టి చేద్దామని ఈ లోపల అనుకుంటున్నాను. తీరా అక్కడికి వెళ్తే ఆ లోపల ప్రాంతానికి పాపం వాళ్ళకి లేవు. ఇంకో మందిరానికి వెళ్ళాను, సమ్మర్లో పిల్లలు క్యాంప్ చేయడానికి ఇంకో చోటకి వెళ్ళాను. అక్కడ ఆయన అలా కొత్తగా మందిరం కట్టుకున్నాడు, ఏమి వాళ్ళకి కొంచెం ఇది లేవు, ఫ్యాన్లు లేవు. అప్పుడు ఇచ్చిన ఈ 25,000 రూపాయలు ఓ మందిరానికి ఏమో 11,000 రూపాయలు, ఇంకో మందిరానికి ఇంకో 12,000 రూపాయలు. ఎంత అవుతుంది అంటే 12,000 అవుతుంది అన్నారండి. సర్లే మాకు కారుకి తర్వాత చూసుకుందాం, ముందు కట్టించుకోండి అని చెప్పి, మిగతాది ఏమన్నా ఉంటే దేవుడు ఏమైనా సహాయం చేస్తే చూద్దాం అని చెప్పి అక్కడ ఇచ్చాం. అలా ఇంకో మందిరానికి వెళ్ళాను చోట, అక్కడ ఏదో లోటు ఉంది. ఈ లోపల ఇంకొకరు ఎవరో నాకు మందిరం కోసం దేనికి ఇచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడు అక్కడ ఎక్కడో మందిరం, నాకు సంబంధం ఏంటి? మన అవసరం ఏంటి? ఆ డబ్బులు నా దగ్గర పెట్టుకుని మనం అవసరం తీసుకోవచ్చు కదా. దేవుని మందిరం విషయంలో శ్రద్ధ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తప్పగా మనం గుర్తుపెట్టుకుంటాడు. జీవితంలో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లోపల పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఎవరో ఇద్దరు డబ్బులు ఏది ఇచ్చారు, 2,500 చిల్లర ఏదో ఉంది. అది ప్రతి నెల ఈ ఏజెన్సీ పాస్టర్లకి నేను అక్కడ బైబిల్ స్టడీ పెడతాం. వాళ్ళకి నెల భోజనాల కోసం 3-4 వేలు ఇవ్వాలి, మనం ఇవ్వాలి. ఒక్కోసారి నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండకపోతే అయ్యప్పుడు ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకు ఈ విషయం మీకు చెప్తాను తెలుసా? శ్రద్ధతో దేవుని పని చేయటం అనేది నేర్చుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నా, సేవ చేస్తున్నా, ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, దేవుని కొరకు అని గుర్తుపెట్టుకోండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, మీరు చదవకండి అయ్యా, ఈ పెద్దన్నయ్యలు చదువుతారు, నువ్వు చదవరా అజయ్? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23 చదువు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, గట్టిగా చదువు. ప్రభువు వలన స్వాచ్ఛ్యం లేదు అక్కడ, స్వాచ్ఛ్యమును. రోజు బైబిల్ చదివితే అంత ఈజీగా వస్తుంది. మనం రోజు బైబిల్ చదువుతాం ఏంటి? మన ఇష్టం. ప్రభువు వలన స్వాచ్ఛ్యమును, నువ్వు చదవరా రాజేంద్ర? అది ఎక్కడుందో పోనీ తెలుసా పుస్తకం? రాజుగారు మీరు ప్రభువు వలన స్వాచ్ఛ్యమును
ప్రతిఫలముగా పొందుదురని మీరు ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురు గనుక. ప్రతిఫలముగా పొందుతారు మీరు. వాట్ ఎవర్ యు డూ, మీరు ఏం చేసినా దేవుని కొరకని చేయండి. మనము దశమ భాగం ఇచ్చిన, ఇంకోటి ఇచ్చిన కూడా మనుషుల కోసం చేయట్లే, ప్రభువు నిమిత్తం. ప్రభువు నిమిత్తం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చెయ్యుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. చూసారా, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు గాడు. దేవుని కొరకు ఏదైనా చేయండి. మీరు ఏది చేస్తారో దానికి రిటర్న్ బహుమానం ఉంటుంది. ప్రభువు విషయంలో మీరు ఏం చేస్తారో, ఏం చేసినా అంటారు. చూసారా, చేస్తున్నందుకు కొన్ని వేలు ఏదో అంత వస్తుంది. ఆమె దశమభాగం ఇచ్చి ఊరుకుంటే సరిపోదు, మళ్ళా ఇంకొక 3 సేవకులను పోషిస్తుంది. ఒక్కొక్కరు నెలకి 1500 ఎంత ఇస్తుంది నాకు తెలియదు మొన్నటిదాకా. ఇక్కడికి వచ్చే పాస్టర్ గారు అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళి ఎందుకు వెళ్తారబ్బా వీళ్ళు నెల అనుకుంటే అసలు విషయం ఇది ఏంటి, నెలలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఒక్కొక్కరికి 1500 ఇస్తున్నాను అని చెప్పి అని చెప్పి అలాగే ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తారు. ఆయనకి మా చిన్నది ఆమె పాకెట్ మనీ పెట్టుకుంటుంది. మేము ఇచ్చినవన్నీ ఈ ఆన్లైన్లో బుకింగ్ ఉంటాయి చూసారు, ఆన్లైన్లో వస్తువులని కొనుక్కుంటారు. కొనుక్కుంటూ కొన్ని డబ్బులు, వస్తువులంటే అన్నీ అవసరమైంది, కొన్ని డబ్బులు చేసి వచ్చి కొంతమంది సేవకులకు హామీ ఇస్తుంది, మేము ఉంటాం అవుతాయి అని చెప్పి. ఎందుకు ఈ మాట మీకు చెప్పాను తెలుసా మీకు? ఏమో వాళ్ళకి అలవాటు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అలాగే ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు. మనం ఏదైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుని కోసం. ఇప్పుడు చదివిన వచ్చినవే అది చూడండి. ఇప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయం 13లో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఎందులో చెప్పండి? మీ ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు పెద్దవాళ్ళుగా. ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, ఎవరైనా నిజంగా ఉన్నప్పుడు మీ పిల్లలకు ఒక అలవాటు చేయాలి. వాళ్ళతో ఏదైనా ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే అలవాటు ఉండాలి. అది ఉంటే వాళ్ళ జీవితంలోనే గొప్ప ఒక ఉన్నతమైన స్థితికి వెళుతారు. అది నేర్చుకోవాలి, నేర్పించాలి. అవసరం ఉన్నారు, ఒకవేళ నాన్నమ్మే, అమ్మమ్మే, లేకపోతే ఎవరో మన బంధువులు నిజంగా అవసరంలో ఉన్నారు, కొంచెం సాయం చేయనైనా వాళ్ళకి సాయం చేయి. వాళ్ళకి వాళ్ళ అవసరము ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకోవాలా. చెడ్డవాళ్ళకి చేయమని నేను మాట్లాడలేదు, పాడు చేసుకునే వారికి ఇవ్వమని నేను చెప్తలేదు. అంటే చెడ్డవాళ్ళకంటే నాశనం చేసుకుంటారు, ఇది ఇస్తే మనం అన్నవాళ్ళకి చేయొద్దు, నేనే చెప్తాను ఆ మాట. కానీ అవసరం, నిజంగా అవసరం ఉన్నారు. అక్కడ ఆ మాట అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? పరిశుద్ధుల, అంతేనా? అందరు అవసరంలోనా?
పరిశుద్ధుల అవసరాలు, నీ ధనము ఎప్పుడు 3 రకాలుగా ఉపయోగపడాలి. నెంబర్ 1, నీకు నువ్వు ప్రయోజనకరంగా వాడుకోవాలి. తాగి తిరగటంగా తాగుబోతులుగా బతుకుతున్నారు కొంతమంది. త్రాగుడనే వ్యసనము ద్వారా ఆ డబ్బులు నాశనం చేయటం ద్వారా దేవుడు దాని విషయం లెక్క అడుగుతాడు. నీ డబ్బులు, నీ భర్త డబ్బులు, నీ భార్య డబ్బులు వేరే రీతిగా వాడకూడదు. ఎప్పుడు అది నీకు ప్రయోజనకరంగా వాడుకోవాలి. కొంతమంది ఎప్పుడు బయట టిఫినే కానీ ఇంట్లో వండరు. కొంతమంది మీరు కాదు, బయట ఆడవాళ్ళు, వేరే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు చాలా చురుకైన వాళ్ళు అమ్మ. కొంతమంది ఆడవాళ్ళకి ఏ రోజు ఇంట్లో టిఫిన్ నచ్చదు. ఆమెకి బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఏం చేస్తుంది అని అంటే, ఏదో టిఫిన్ అని చెప్పి పిల్లలకు అన్నీ అలవాటు చేద్ది. ఇవాళ ఉప్మా, రేపొద్దున ఒప్పుకుంటే ఇంకోటి ఏదో రోజు ఏదో చేసుకోవాలి. లేచి చేస్తే 2 రకాలు మంచిది. ముందు శరీరం బాగుపడుద్ది, ఆరోగ్యం కూడా బాగుపడదు. బద్ధకము మనుషుల్ని దరిద్రంలో తీసుకెళ్తుంది. చురుకుగా ఉండట గొప్ప భాగ్యము. సోమరి వాళ్ళు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. పిల్లలకు కూడా ఏం అలవాటు చేస్తారంటే, ఏదన్నా వాళ్ళు మారామం చేసి గారం చేస్తే డబ్బులు ఇచ్చి బయటకు వెళ్ళి కొనుక్കൂరు తెచ్చుకోమంటారు. ఈ అలవాట్లు చేయకూడదు. ఎప్పుడు తయారు చేయటం, చేసుకోవడం నేర్చుకోవాలి. ఉదయకాలం లేచి ప్రతి స్త్రీ, చర్చిలో ఉన్న మందిరంలో ఉన్న స్త్రీలు 6 గంటలకు ముందే లేచి పనులు జక్క పెట్టుకోవాలి. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద మరి తిరుగాడును, గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా. మీరు అలా కూర్చున్నారు మరా? ఇలా కూర్చోండి. టోలేమి తిరుగును, సోమరీ మేలుకో, ఏకువనే లేచి ప్రార్థించుకో. సోమరీ మేలుకో, ఏకువనే లేచి ప్రార్థించుకో. ఏకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. ఏకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి. చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేడుగా, అయినా అవి క్రమముగానే నడుచును. జ్ఞానము గలవానిగా పేరొందును, అయినా అవి క్రమముగానే నడుచును. జ్ఞానము గలవానిగా. ఏకుజాములు లేచిన ఏ ఇల్లన్నా సరే వర్ధిల్లుతుంది. అన్ని రకాలుగా, భక్తిపరంగా, ప్రార్థనాపరంగా, వాక్యపరంగా, వాళ్ళ పిల్లలు అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వర్ధిల్లుతారు. పల్లెటూరులో ఎందుకు అంత యాక్టివ్గా ఉంటారంటే, వాళ్ళకి దేవుడు ఏం తెలియదు. మనకులా వాక్యం చెప్పి ప్రార్థనకి వెళ్ళే వ్యవహారం కదా, అంత లోకస్తులు వాళ్ళందరూ. కానీ ప్రతి వారు ఏకుజాములు లేస్తారు. మనకే జబ్బల్లా 7 గంటలకి తాయితీగా లేచి టైం చూసుకుని, 7 అయిందా, ఇంకో అరగంట పడుకో అని చక్కగా మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్యాన్ వేసుకొని మళ్ళీ పడుకుని 9 అయిపోయింది. అవును, ఇవాళ డ్యూటీ లేదు కదా, లేచిపోయి ఏం చేస్తాం, మళ్ళీ పడుకో. మరి ఆకలి 9 గంటలు. అసలు బుద్ధున్న ఆడోళ్ళు, బుద్ధున్న జ్ఞానవంతులు ఏం చేస్తారంటే 9 గంటల లోపే ఆహారం పడితే అనారోగ్యాలు పాలవరని చెప్పి 7:30 చేసుకుంటారు. అంటే మీరందరూ బుద్ధిమంతులు, బుద్ధిహీనులు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు, మిమ్మల్ని కాదు. మీరు చాలా అలాంటి బుద్ధిహీనులు ఇక్కడ ఎందుకుంటారు, మనకు ఉండరు. వేరే వాళ్ళు అంత బుద్ధున్న వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే 7 గంటలకు లేచి, ఉదయకాలం లేచి 7-7:30 కల్లా టిఫిన్ రెడీ చేసుకుంటారు. దానివల్ల పిల్లల మానసిక స్థితి, మన ఆకలికి మానసిక స్థితికి లింక్ ఉంటుంది.
ఆహారానికి మెంటలు దాని దానికి మానసిక స్థితికి కనెక్షన్ ఉంటుంది. ఆకలి ఉన్న వాళ్ళు కేకలేస్తారు, ఆకలి తీరగానే సైలెంట్గా ఉంటారు. చూడండి, ఆకలికి మానసిక స్థితికి ఆరోగ్యాలకి సంబంధం ఉంటుంది. టైం దాటి తిన్నవాడి యొక్క మనసు సరిగ్గా ఉండదు, వాడు స్థిరంగా ఉండడు. ఎప్పుడు పడితే అప్పుడు తిందామని అనుకున్న వాడు మనసు సరిగ్గా ఉండదు. వాళ్ళు మెంటల్గా ఏమవుతారంటే ఒక క్రమశిక్షణ ప్రకారంగా సరిగ్గా 7 గంటలకు అందరు గ్రౌండ్కి వెళ్తాను. గ్రౌండ్కి ఉదయకాలం లేచిన వెంటనే గ్రౌండ్కి వెళ్ళి కొంచెం షెటిల్ ఆడుతూ ఒక ఆదివారం వెళ్ళను. ఎక్కడ మీటింగ్స్ ఏదైనా దూర ప్రాంతంలో ఉంటే వెళ్ళను. రాత్రి 1 గంటకు వచ్చినా పొద్దున వెళ్తాను. మళ్ళీ కరెక్ట్గా 5:15 5:15 గ్రౌండ్లో ఉంటాం. 5:15 10 నిమిషాలు 7 గంటలకు వస్తాం. 10 నిమిషాల్లో మొత్తం టక్ రెడీ అయిపోతాం. మీ పాశం గారు ఏం చేద్దంటే 7 గంటల లోపే మొత్తం టిఫిన్ అంతా రెడీ చేస్తాం. అది ఉప్మో లేకపోతే ఏదోటి మొత్తం మీద ఆకలి చంపుకుంటాకి ఏదైతే ఉంది అది. రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, పులిహార, లేకపోతే ఇంకోటి, లేదంటే రాత్రి ఇంకోటి, అదేమీ లేదనుకోండి ఉప్మా. ఇంక నాకు పలానా టిఫిన్ ఉండాలి. బజ్జీ దగ్గరికి వెళ్ళి బండి దగ్గరికి వెళ్ళి మాత్రం లావుగా బుసబుసలాడి బజ్జీయే తినాలి నేను పెట్టుకోను. అంటే మీరు తింటారని కాదనుకోండి, మీరు అలాంటివి తినరు. అలాంటి ఆరోగ్యం పాటు చేసుకుని మీరు ఏం తింటారు? మీరు కష్టజీవులు, ఏది పడితే అది తింటారు. మీరు అయ్యేలాంటి ఏంటంటే పొద్దున్న వేసి అక్క పిండి వేసుకుని వంట చేసుకుని తింటారు. కాబట్టి మిమ్మల్ని గురించి అంటలేదు, నేను నా గురించి చెప్పుకుంటున్నాను. ఉప్మాయో ఏదోటి, మొత్తం మీద ఏదోటి మొత్తం మీద. అదే క్షణంలో మనం చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఇతరులకి సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి. యోబు గారు ఒక మాట అంటాడు, ఆ మాట చాలా ఆశ్చర్యమైంది. పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొంటూ అనే మాట చెప్తూ యోబు గారు ఒక మాట అంటాడు తెలుసా, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల అంటాడు. అంటే ఎవరో ఒకరికి సహాయం చేసాడన్న మాట మొత్తం మీద. దయచేసి చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయము అనుకుంటా. చూడండి, ఒక చక్కటి మాట ఉంది. 29వ అధ్యాయము ఇక్కడ దయచేసి 29వ అధ్యాయం 10వ మాట చూడండి. చదవాల. యాలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, అది సహాయము లేని వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసింది చెప్పండి? తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేనేం చేశాను? విడిపించి తిని. అంటే ఇతరులకి సహాయము చేయటం అనేది కూడా ఒక గొప్ప భాగ్యం. అలాగూ ఇతరులకి ఉపకారం చేసిన ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం మనకు ఉండాలి అనేది ఆ మాట చెప్తాడు. పౌలు గారు ఆ మాట అన్నాడు. ఏమండి, ఏమంటాడు చెప్పండి? ఆ మాట ఏమన్నాడు? ఏమండి, పౌలు గారు చెప్తూ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. సంఘ బిడ్డలాగా మీరు మీ అవసరాలు మీరు తీర్చుకుంటూ ఇతరుల యొక్క జీవితాల్లో వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయవలసి వస్తే చేయండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఉపకారం చేస్తాడు. ఆ మాట దావీదు గారు అన్నాడు, యెహోవా నాకు ఉపకారము చెయ్యనట్లు అన్నాడు. మనము కొంతమందికి సహాయం చేయటం నేర్చుకోవాలి. పరిశుద్ధుల అవసరాల్లో నెంబర్ 1. రెండవది దేవుని యొక్క పని అవసరములో కదా, అది. అలాగే మూడవది పరిశుద్ధులు కాకపోయినా అన్యులు ఉంటారు కొంతమంది, చక్కగా చాలా మంచి వ్యక్తులు, వాళ్ళని చూసి చేస్తారు. అలాగే చూడండి, ఇంకో మాట అన్నాడు యోబు గారు. ఆ మాట మాట్లాడుతూ యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనం చూడండి.
వారు ఆశారహితులై ఉండగా, అద్దిగది, వారు ఆశారహితులై ఉండగా వారి దయగా చూచి ఏం చేశాడమ్మా? ఎందుకు? వారికి ఇంక ఏ ఆశ లేదు, ఇంకెందుకు లేదు జీవితం అనుకున్నారంట. అటువంటి వారు ఎదుర్కొంటా పండగానే ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి ధైర్యం కలగజేసే పని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా అండి, అలాగే ఇంకొక మాట కూడా అన్నాడు. దయచేసి 36వ అధ్యాయము యోబు గ్రంథము, అక్కడ మాట మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడండి. ఆ మాట నేను టక్కన మర్చాను. నేను ఎవ్వరికీ సహాయం లేకుండా పెట్టకుండా నేను తినేస్తే అలాగ నేను ఎప్పుడు చేయను అన్నాడు. నేను అలాగ చేస్తే నాకు ఏం ప్రయోజనం అవుతుంది, నేను అలాగ చేయలేదు అన్నాడు. 31వ అధ్యాయము యోబు గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. నేను ఇవ్వవలసిన 17 తల్లిదండ్రులు లేని వారి నా అన్నములో కొంచెమైనను తిననీయక. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. మళ్ళీ తండ్రి లేని వారంటే 31 వచనం కనపట్లేదా? 17 అంటే అర్థం కాదా? 17 అంటే ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు మీరు? ఎన్నిసార్లు చెప్తున్నా? తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలా ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. బీదలకు వస్త్రములు లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి, అంటే వస్త్రములు, గొర్రెబొచ్చును ఊలు వస్త్రాలని పొందకపోయిన ఎడల, ఒక దుప్పడన్న ఇవ్వకపోతే గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బాహువు ఇరుగునుగాక. అంటే నా చేతులు ఎందుకు పని చేయకుండా పోవునుగాక అని. ఉండేందుకు ఈ చేతులు? ఎవరికి ఉపయోగం లేని చేతులు, ఎవరికి ప్రయోజనం లేని చేతులు ఉండేంటని. నిస్సహాయులకి సహాయము చేయటం అనేది చాలా దేవుని ప్రేమలో అత్యంత పెద్ద ప్రేమ. కొన్ని పనులు మనం చేయాలా, అదొకటి. సహాయం చేయటమా? సామెతల్లో ఏమంటాడంటే, నోరు లేని వాళ్ళ పక్షంగా నిలబడు, నోరు తెరు వాళ్ళ గురించి అన్నాడు. సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం 8వ మాట. మగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయము జరిగించు. ఇప్పుడు అంత అన్యాయమే, ఎక్కడ చూసిన అన్యాయం మాటలు, అన్యాయం పనులు, అన్యాయ ప్రచారం. ఈ పేపర్ వాళ్ళకి కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఎదవల్లా మీడియా ఎదవలో అనకూడదు. కానీ దున్నపోతు తినిందంటే దోణ కడతాక పలుపు కట్టనంటుంటాడు. ఇప్పుడున్న మీడియా అంతా అలాంటి చచ్చు మీడియా. దేశంలో ఏం జరుగుతుందో, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారు అనేది ఏమీ లేదు. వాడు రాజకీయ స్వార్థం వాడికి వద్దుకుంటే చాలు, అంతే. ఈ రాజకీయం కోసం జనాలు చచ్చినా పర్లేదు. మణిపూర్లో దేవుని బిడ్డలను పట్టుకుని కొట్టి చంపి నడి రోడ్డు మీద ఆడవాళ్ళని నివసనలు చేసి చంపు తిరుగుతుంటే ఒక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రులు మాట్లాడు, ఏంటో ఈ అన్యాయం అలేదు. నోరులో ఇంతంత మాత్రం ఇక్కడ మట్టి బెడ్డ పెట్టుకున్నాడు ఒక్కొక్కడు. ఇంత అన్యాయం. ఆడపిల్లని బట్టలు ఇప్పేలాగా ఊరేగిస్తారు. అది దేశంలో ఉన్నా మనం అనలేదు. ఒక్కడు 500 చర్చెస్ తగలబెట్టారు. నడి రోడ్డు మీద దేశాన్ని కాపలాగాసి రక్షించిన వాని భార్యను బట్టలిప్పి వెయ్యరాని చోట్ల చేతులు వేసి నడిపించారు. ఇది దేశభక్తి.
అన్యాయం జరుగుతున్నా సరే నోరెప్పకుండా కూర్చుంటే దౌర్భాగ్య రోజుల్లో ఉన్నాం మనం. ప్రతిది అన్యాయంగా సపోర్ట్ చేయటమే, ప్రతివాడు అన్యాయం అవుతారు. మనకెందుకు సార్, మనకెందుకంటే అనుకుంటమే తప్ప అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటా ఈ అన్యాయం, చంపుతావరా ఏంట్రా ఈ దౌర్భాగ్య స్థితి, అన్యాయం అని చెప్తే చాలు ఆడు చెడ్డోడు, తప్పిది అంటే చెడ్డోడు. ఈ రోజుల్లో సంఘాలు కూడా ఎలా తయారయ్యాయి అంటే, సంఘాల్లో ఉన్న నాయకులు కూడా ఎలా తయారు తెలుసా, వీడికి డబ్బు వస్తే చాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు అనకూడదు, కానీ బుద్ధి జ్ఞానం లేదు అతలకి అనకూడదు. మనకి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఏమీ లేదు. దేవుడేమో అన్ని రకాలుగా వారిని సరిచేయమన్నాడు. సహాయం లేనివాడికి సహాయం చేయి, మగవారికి దిక్కు లేని వారికి న్యాయం తీర్చు, నోరు తెరువు. వాడు బుద్ధి లేని పని చేస్తే బుద్ధి చెప్పు, వినకపోతే వదిలేయి. నేనంతే, కొంతమందికి చెప్తాను, వినలేదనుకోండి ఆడు వింటే బాగుపడేలాగా ఎన్ని ప్రయత్నం చేస్తాను ఆడికి. అంతేగాని నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుపోతే పీక్ కోసుకుంటాను, చేతి కోసుకుంటాను, నరాలు కోసుకుంటాను, కోసుకోపోతాను, నరకాన్ని పోతావు. ఎవరు పెద్ద ఊడిపోతాయి ఏంటి, నువ్వు చెప్తే ఏమైనా పెద్ద రోజంతా అందరూ ఏడ్చేస్తారా ఏంటి? ఒక ఆమె లేనిపోని పనులు చేసి ఊరెట్టుకుంటాకు సిద్ధపడితే ఎన్ని రోజులు ఎడుతాడు రా నీ గురించి. ఒకరోజు ఎడితే ఎవడన్నా ఎడితే, 2 రోజులు ఎడితే గుర్తొచ్చినట్టు ఎడితే, అంతేకాని నీ గురించి ఎవడ చావడం, అలా చచ్చిన నరకాన్ని పోతాడు. ఈ రోజుల్లో చేసే పనులేమో పనికిమాలిన పనులు, జీవితంలో ఒక స్థాయి ఒక స్థితి అంటూ ఏమీ సంపాదించుకోకుండా చెత్త పనులు చేసుకోవటం. ఏమన్నా అయితేనేమో ఆత్మహత్య చేసుకుంటావా, మరి పెద్ద సాధించేసాడు. ఒకసారి కొరగాడు ఆత్మహత్య చేసుకుని స్మారకూటం పిలిచాను నన్ను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం నాకు తెలియదు. వాక్యం చెప్తా రావాలి సార్ అంటే, ఏంటంటే స్మారకూటం అండి, మా ఇంట్లో ఎవరు చచ్చిపోతాం, ఏ పాపం ఇది అనారోగ్యం చచ్చిపోయామనుకున్నాను నేను. నాకు తెలియదు ఆ అబ్బాయి ఎలా చచ్చిపోయాడని, నిజంగా తెలియదు. ఏదైనా వాక్యం చెప్పాను, వాక్యం చెప్తూ మరణం గురించి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు ఎవడు పరలోకానికి వెళ్ళాను. శరీర పాపం చేసిన వాడు, వ్యభిచారులు, వేశ్యాసంగులు, త్రాగుబోతులు, నరహంతకులు, దోషకులు, హింసకులు, మాంత్రికులు, వీళ్ళందరూ ఎవడు నరకానికి వెళ్ళడం వాక్యంలో ఉంది. పిరికివారు కూడా పరలోకానికి కూడా వెళ్ళడు వాడు. చస్తే నరకాగ్నికి వెళ్తారు. జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని సరిగా వాడుకోవటం నువ్వు నేర్చుకో. ఏం పర్వాలేదు, నన్ను ఎవడేమనుకుంటారు, నీవు అలా చేస్తే బాబు నీకు అది కరెక్ట్, కానీ దేవుడు ఒప్పుకోడు. అందుకే నువ్వు చెయ్యరాని పనులు చేసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి ఇంకా మళ్ళా వాడి జోలికి వెళ్ళను ప్రభువా అని ఏడ్చి చేయవలసిన పని చేయాలి. ఇందాక చేయకూడని చెప్పాను, ఇప్పుడు చేయవలసిన వాక్యంలో గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుల అవసరముల్లో పాల్గొనండి, అలాగే దేవుని అవసరంలో పాల్గొనండి. అన్నమ్మ ప్రార్థన చేసేదంట, యేసయ్యా నాకు కొడుకుని తండ్రి, నాకు కొడుకుని ప్రభువా, నాకు అవసరం కొడుకుని నాయన అంటే. దేవుడు మాట్లాడేవాడు కాదంట. దేవుడు అనేవాడు అంటే నాకు కూడా కొడుకు కావాలి, నాకు కూడా కొడుకు కావాలి, దేవుడు అనేవాడు అంట. అన్నం ఏమడిగేది? అన్నం అంటే ఎవరు ఎంతకి? ఎవరు అన్నమ్మ? మన పక్కంటవిడా? సమూయేలు గ్రంథంలో ఉన్న సమూయేలు గారి తల్లి, నా కొడుకుని తండ్రి, నా కొడుకుని అన్నంతకాలం దేవుడు మాట్లాడలేదంట. దేవుడు కూడా అనేవాడు అంటే నాకు కూడా కొడుకు కావాలి, నేను కూడా చూస్తున్నాను, నాకు కుమారుడు కావాలని చెప్పాడు. అప్పుడు అన్నమ్మ ప్రార్థన మార్చింది, నాకు కొడుకుని ప్రభువా, ఆ కొడుకుని నీకు ఇస్తాను. అప్పుడు ఇచ్చాడు. నాకు బిడ్డని తండ్రి, నీ సేవకు వాడిని ఇస్తాను. కొంతమంది పిల్లల కంటే వాళ్ళు ఎందుకు అన్నారు వీళ్ళకే తెలియదు, వాళ్ళని ఎలా తయారు చేయాలో అర్థం కాదు. వీళ్ళు ఎద్దుముద్ద అవుతారో వాళ్ళు ఎద్దుముద్ద అవుతారు. పిల్ల పీతలు పెట్టి నడక నేర్పితే అలాగే ఎడుతుంది. మరి పీతలో పిల్లలు పెట్టి ఆ పిల్లలు చెప్తాయట, అమ్మ
జీవితకాలం అంతా నేను వంకరగా నడుస్తున్నాను, మీరు తిన్నగా నడండి అమ్మ అంటే అంటే అమ్మ మాకు తెలియదు కదా, నువ్వే నడిచి చూపించమ్మా అంటే నా వెనకాల నడండి అని అది ఇలా మొదలెట్టి ఇలాగెళ్ళి అటు తిరిగి మళ్ళీ ఎలా వస్తుంది. పిల్లలు కూడా అలాగే నడుస్తుంది. నిబ్బరంగా నచ్చారు కదమ్మా, అదే అలాగే నడాల, ఇదే నిబ్బరదారి. దాని బతుకు వంకర, ఈ పిల్లల జీవితాలు వంకర. కొంతమంది మనుషులు అంతే, వాళ్ళు వంకరగా ఈ పిల్లలు ఎలా తయారవుతారు. నీ జీవితం నీకే ప్రార్థన లేదు, వాక్యం లేదు, నువ్వే సోమరివి, నీ నోరే సరిగ్గా లేదు, నీ జీవితమే సరిగ్గా లేదు, అలవాటే సరిగ్గా లేదు. ఓ తండ్రి అయి ఉండి నీకు సరిగ్గా లేకపోతే పిల్లలు ఏ క్రమశిక్షణ ఇస్తారా? నువ్వే తల్లిగా ఉండి క్రమశిక్షణ లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? క్రమశిక్షణలో వాళ్ళు నిలబెట్టాలనుకున్న ప్రతిదీ నేర్పించాలి. ఈ పద్ధతులు అయితే మీకు మామూలు తన నేను ఎప్పుడు తంతు నేను తంతాను, నీకు మామూలు పడదు, ఎప్పుడు ఉంది నీకు. ప్రతి విషయంలో కూడా సహాయం చేయటము, సహాయం అనేది చేయించటం నేర్పించాలి. అందుకని ఆ మాట చెప్పాడు, పరిశుద్ధుల అవసరములలో ఏం చేస్తూ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒక మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి మాట. అయ్యా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి మాట. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చెయ్య మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేశారు, కూడా బంధింపబడే వారమైనట్లు బంధకముల్లో ఉన్న వారిని ఏం చేయండి, వాళ్ళని జ్ఞాపకం అంటే చదవండి ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని ఏం చేయండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 మాటలు చెప్పాడు అక్కడ. ఆదిత్యము చెయ్య సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. మీ ప్రేమ నిలవరంగా ఉంచుకోండి. ఎప్పుడు ఎట్లే భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, నీ వాళ్ళని ప్రేమించు. ఈ లోకంలో ఏది శాశ్వతం ఏం కాదండి. ప్రేమ అనేది శాశ్వతం. ఒకవేళ నీకు తీరని అవమానం ఏమైనా చేస్తే అప్పుడు నువ్వేమన్నా కొంచెం వాళ్ళకి దూరంగా ఉండు. తీరని అవమానం చేశారు సార్ అంటే ఓకే, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. లేదు సార్ చాలా తేరుకొని నష్టం చేశారు సార్, నన్ను దారుణంగా అవమానించారండి, ఒకవేళ వాళ్ళు వచ్చి నిజంగా నేను క్షమాపణ అడిగారు అప్పుడు క్షమించు. తప్పు అయిపోయింది, చాలా పొరపాటు అయిపోయింది, నేను అనరాని మాటలు అన్నాను, చేయరాని పనులు చేశాను, సారీ క్షమించు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను అడిగినప్పుడు ఇంకా అక్కడితో మర్చిపో. అంతేగాని నేను మాటికి అవమానించాలి, నేను వేధించాలి, దూషించాలనుకున్న వాళ్ళకి దూరంగా ఉండు. అది దేవుని యొక్క వాక్యానుసారం కూడా. సఖ్యమైతే అన్నాడు వాక్యంలో, సఖ్యమై. అంతేగాని నీకు బుద్ధి చెప్పాలని తిట్టిన వాళ్ళని దూరం పెట్టుకోకు. నీ జీవితం క్రమశిక్షణ తప్పి నువ్వు అవమాన పాలవుతావు అనుకున్నప్పుడు ఎవరైనా చూసి నిన్ను ఇక అమ్మాయి ఏంటది అంటే నన్ను అంటావా, నీకు నా సంబంధం లేదు అనుకోవద్దు. అండి ఒకసారి చెప్పాను, నీకు పాస్టర్గా తిట్టాడంట, అమ్మా రేపుగా నీ పద్ధతి ఏం బాగలేదు అంటే డ్రమ్ పట్టిపోయింది. ఎందుకంటే డ్రమ్ ఆవిడ ఇచ్చిందట. సంఘంలో నన్ను తిడతావా అని చెప్పి. నిన్ను ఎవరైనా ఒక మాట నీకు జ్ఞానం కలగజేయడానికి అంటే వాళ్ళ మీద కక్ష పెట్టుకునే పద్ధతి పెట్టుకోకు. సహోదర ప్రేమ నిలవరమగా ఉండని. నువ్వు కక్షపోతూ కొంతమందికి ఓ జబ్బు ఉంటుంది, అది జబ్బు. అది ఏడు తెలుసా, జరిగిన దాన్ని వదిలేరు, మాటికి గెలుగుతూ ఉంటారు. గెలికి ఏం చేస్తారంటే పొల్లొచ్చి పుడుతుంటారు చూసారు, ఆ లోపల ఉంటుంది. దాని వాక్యం ఏమంటాడంటే బుద్ధిహీనుడు అంటాడు వాక్యంలో. ఆ లోపల అది సుఖంగా పడకేసుకుని పరుపు వేసుకుని 8 అంగుళాల పరుపు మీద పడుకుంటుందట. అది ఏది? కోపం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు, అంటే మెత్తడి పరుపు మీద పడుకున్నట్టు ఉంటుందట. ఏది? ఎవరి హృదయంలో? బుద్ధిహీన హృదయంలో. ఇదివరకు అందరు నులక మంచాలు ఉండి, ఇప్పుడు ఏమొచ్చాయి? పరుపు. ఆ నులక మంచం ఉన్నప్పుడు ఏం చేసుకునేవారు అంటే ఇలా వాల్చుకుని మళ్ళీ ఎత్తేసి ఉండేవారు. చక్కగా ఏ కూడా ఉండేది కాదు. ఇంట్లోంచి వచ్చిన ఎవడన్నా వచ్చి బయట నుంచి వచ్చిన పడుకునేవారు కాదు. ఇప్పుడు చక్క బెడ్లు వచ్చాయి, ఆ మాత్రం లావు పరుపులు వచ్చాయి. ఇటు బయట నుంచి రాగానే ముందు రావటం దాని దబీన పడిపోయి, అమ్మా అన్నం కొంచెం ఒకటి తెచ్చి పెట్టు, అమ్మా కొంచెం నీళ్ళు ఇక్కడ తెచ్చిపెట్టి సిగ్గులేను. ఒక్కొక్కడు బుద్ధిహీన ఉన్నారు అలాంటి. అంటే మన సంఘాలు ఉంటారు కానీ వేరే సంఘాలు ఉంటారు. అలాగూ సోమరితనంతో ఉండే దౌర్భాగ్యులు ఉంటారు. అలాంటిదన్నమాట ఇప్పుడు ఈ కోపం ఏం చెప్పండి? బుద్ధిహీనుల అంతరింద్రియముల కోపము సుఖ నివాసం. మామూలు నివాసం వేరు, మళ్ళీ ఇదే నివాసం. ఇది సుఖ నివాసం అంటే చాలా రోజులు ఉంటుందన్నమాట. అది సుఖంగా ఉన్నవాడు త్వరగా బయటికి ఎలాగైతే వెళ్ళడో అలాగన్నమాట. దయచేసి 36వ అధ్యాయం యోబు గ్రంథము 13వ వచనం అనుకుంటా చూడండి, అక్కడ కూడా మాట చెప్పాడు. యోబు గ్రంథము 36:13. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు. క్రోధం ఉన్నవాడు ఎవడ చెప్పన్నాడు? భక్తి లేనివాడండి. ఇందాక బుద్ధిహీనుడు, ఇప్పుడెవడో భక్తిపరుణ్ణి. నేను పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రభు శరీరం తీసుకుంటున్నాను, బోళ్ళు కానుకలు ఇస్తున్నాను, మరి నీకు అంత కోపం ఏంటి? మరి నువ్వు జరిగిన దాన్ని ఎందుకంత మాట గెలుగుతున్నావు? ఇప్పుడు ఇదొక కూడా వచ్చింది మళ్ళా. ఇప్పుడు వేదిక మీద ఉండి దేవుడు ఏదన్నా మాట్లాడాడు అనుకోండి, వాక్యం ఏదన్నా, అదిగో నా గురించి ఆయనకి ఎవరో చెప్పి వాక్యం చెప్పిస్తున్నారు. నేను ఒక ఊరు వెళ్ళాను, ఊరు వెళ్ళి వాక్యం చెప్పేసి దిగిపోయాను. ఒక ఆవిడ సీరియస్గా వచ్చింది దగ్గరికి, వందనాలు అంటే కూడా అనలేదు, వందనాలు. నేను తెలుసమ్మా మీకు తెలియదు. ఎలా మాట్లాడుతున్నావు? అంటే తెలిసిన మాట్లాడుతున్నా ఏంటంటే, నా గురించి మా పాస్టర్ గారు చెప్పారు కదా మీకు, అందరూ మీరెవరో నేనెవరు, నాదే ఊరు మీదే ఊరు, మీ గురించి మీ పాస్టర్ చెప్తున్నట్టే అమ్మా. ఏంటి ఇంతకీ ఏం జరిగింది? ఏంటంటే, ఏం జరిగిందా? ఇప్పుడు చెప్పి నేను నా గురించి చెప్పావు. వారు నాయన నాకు చాలా బాగుంది ఇది. ఇప్పుడు చెప్పినవన్నీ నేను నీ గురించి చెప్తావేంటి? అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తున్నావు, నాకు ఏం తెలుసు అని అంటే, ఏం తెలుసా? ఏం తెలియకుండా ఈయన చెప్పావా? నా లైఫ్లో కొంతమందిని చూశాను. ఒక ఆఫీసర్ ఒక రోజున నన్ను ఆ ఇంటికి పిలిచాడు. ఒక మీటింగ్ ఉంది రండి బ్రదర్ అని పిలిచేవాడు. తెలుసా, చాలామంది దగ్గర నేను వాక్యం విన్నాను, ఈ బ్రదర్ దగ్గర వాక్యం విన్నాను. ఈ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు అది నువ్వే సరిలేవన్నట్టు ముఖం మీద చెప్పినట్టు అనిపిస్తుంది ఈయన చెప్పినప్పుడు. అందుకే ఈయన నాకు ఇష్టమయ్యారు అని. బ్రదర్ మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మా ఇంటికి రావటం మానుతున్నాడు ఆయన. ఇది నాకు అప్పుడు దాకా నాకు తెలియదు. రాజమండ్రిలో పెద్ద సంస్థ నాయకురాలు ఓ రోజు నా ఇంటి దగ్గర కూర్చుంది. నేను ఎందుకు ఆ రోడ్డు మీద వెళ్తూ వాళ్ళ లోపలికి వెళ్ళాలని తలంపు వచ్చింది. వెళ్ళాలి వెళ్ళాను. సరిగ్గా కూర్చుంది. ఆవిడ భలే వచ్చారు బాబు అని ప్రైజ్లాడి. ఆ పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పను కానీ మీకు వాళ్ళ దగ్గర సాధారణ ఎవరు వెళ్ళరు, వెళ్ళి కూర్చోనంత సాహసం కూడా చేయరు. ఎందుకు? దేవుడు ప్రేరేపిస్తే వెళ్ళారు. ఆవిడ అంది, బాబు మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను, ఏమనుకోకండి, నాకు మీరు కరెక్ట్గా ముఖం మీద మీరు చెప్తారని చెప్తున్నాను. నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది ఒక మాట చెప్పండి. మీరు ఏమనుకోరు కదమ్మా అన్నాను. అనుకో, మీ జీవితకాలంలో మీరు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. అలా ఉండిపోయాను. దేవుని సందులో మీరు ఏ పాపం చేశారో అది మీకే తెలుసు, నాకు తెలియదు.
అని చిన్న వాక్యం చెప్పాను. మనకు వచ్చే కొన్ని రకాల కష్టాలు మన పాపాన్ని బట్టి వస్తాయి, మన దోషాన్ని బట్టి వస్తాయమ్మా, ఏమనుకోకుండా. వాక్యం అది. మీ జీవితంలో మీరు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటాడో దేవుడు కనికరిస్తాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిలో పిలిచిపెట్టువాడు కనికరం పొందడం ఉంది అని చెప్పగానే చెప్పేసిన కానీ నాకు గుడి దడట్టుకుంది. ఎందుకంటే అది పెద్దవాడు ఏమంటుంది, ఏం చేస్తారో పెద్ద సంఘం మళ్ళీ అని, అమ్మ మరి వెళ్తాను, అర్జెంట్గా వెళ్తాను అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. నెక్స్ట్ వీక్ చర్చలు చెప్పేసిందంట. నిలబడి అంతమంది మధ్యలో చెప్పి పేరు చెప్పకుండా నా లైఫ్లో నా ఎదురుగుంట నిలబడి నా తప్పు ఇదని చెప్పినాడు ఒక్కడు లేడు. ఒక కుర్రోడు వచ్చాడు మొన్న, వచ్చి నా పాపం ఏంటో నా ఎదురుగుంట దేవుని వాక్యాన్ని బట్టి చెప్పి వెళ్ళిపోయాడు ఆ బాబు. నేను ఇంకొకళ్ళు అయితే మాత్రం అక్కడ కొట్టింది, నేను కొడుతుంది కూడా ఆవిడ అలాంటిదే. కానీ దేవుడు మాట్లాడి నన్ను సరి చేశాడు. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అన్నట్టు. దేవునికి స్తోత్రం. సరి చేసుకునే వాళ్ళేమో దేవుడే మాట్లాడాడు అనుకుంటే, సరి చేసుకోలేని కాఠిన్యం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే నా గురించి ఎవరో చెప్పారు అనుకుంటారు. వాళ్ళు నాశనానికి వెళ్ళడానికి అదే దారి, వాళ్ళు పాడవడానికి కారణం అదే. నా తప్పులు గురించి మాట్లాడుతున్నాడంటే నా గురించి వేరు అనుకుంటున్నారు అనుకునేవాడు ప్రతివాడు కూడా నష్టపోతాడు. కానీ దేవానికి స్తోత్రం, నా పాపాన్ని నువ్వు బయలుపరిచినందుకు వందనాలని దావీదు వంటి దీనత్వం కలిగి నేను పాపము చేసి తిని అని దావీదు ఎలాగైతే చెప్పాడో, నిజంగా నాలోనే ఆ బలహీనత ఉంటే అవతల నుంచి వినబడుతున్న దేవుని మాటను పట్టుకుని ఎస్ ఐ డిడ్ సిన్, నేను తప్పు చేశాను అని ఒప్పుకుని క్షమాపణ అడిగేవాడే నిజమైన భక్తి గల వ్యక్తి. లేకపోతే బుద్ధిహీనుడు, భక్తి లేనుడు. కాబట్టి ఇతరులకి నేను సహాయం చేస్తున్నానని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు. సహాయం ఎంత చేస్తావో అదే క్షణంలో జాగ్రత్త కూడా ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఇతరులకు సహాయం చేయటం కదా, పరిశుద్ధుల అవసరములలో పాల్గొని సహోదర ప్రేమ నిలవరంగా ఉంచుకుని సహాయం చేయటం, కష్టాలు ఉన్న వారిని ఆదుకోవటం, ఆదరించటం, వెరీ గుడ్. ఇదంతా ఓకే. నువ్వు అమ్మకి, నాన్నకి, అత్తకి, మామకి అందరికీ సహాయం చేయి, ఉపకారం చేయి. అపకారం అంటూ చేయకు. నువ్వేది చేస్తావు అది పొందుతావు, మేలు పొందుతావు. వాక్యం ఉందన్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, మనం మేలు చేయటి ఎందు విసుకక యుందుము. దయచేసి గలతీ పత్రిక 6:9 చూడండి త్వరగా. మనం మేలు చేయటి ఎందు విసుకక యుందుము, అలయక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట కోస్తాం. నువ్వు ఏం చేస్తావు అనుభవిస్తావు. మోసపోకుడి దేవుడు విక్కిరింపబడి, అక్కడే 7వ వచనంలోని మనుషుడు ఏం విత్తునో నువ్వు కీడు చేద్దాం అనుకుంటే కీడే నీకు వస్తుంది. మోసం చేద్దాం అంటే నువ్వే మోసపోతావు, నష్టం చేద్దాం అనుకుంటే నష్టపోతావు. కానీ మేలు చేద్దాం అనుకుంటే మేలు పొందుతాం. ఆ మాట చెప్పాడు. మనము విసుగక అలయక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట చేసిన వాడు తప్పనిసరిగా ఆయన చేస్తే దేవుడు చేస్తాడు. ఇది మొదటి పద్ధతి అయితే. రెండవది, మేలు చేస్తున్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు సుమా. నేను పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఉపకారం చేస్తున్నాను, ఇవన్నీ చేసి ఏం చేస్తే ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు. తప్పు తప్పు తప్పు. భక్తి పేరట ఏది చేసి ఇంకొకటికి కీడు చేద్దామని లేకపోతే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం, నా శరీరంతో తప్పు చేద్దాం అనుకుంటే మాత్రం దేవుడు సహించడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 జాగ్రత్తలు చెప్పాడు చూడండి. 26 నుంచి చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు వాని భక్తి వ్యర్థమే. ఏం భక్తి అమ్మ ఇది? నాకు చెప్పాలి, ఏం భక్తి అది? నోటికి కళ్ళెము పెట్టుకొనక.
ఏటమ్మా? భక్తి గలవా హృదయాన్ని మోసం చేసుకుంటే భక్తి గల అంటే నోరు ఎక్కడ జరిగింది వదిలేసే వద్దు అన్నప్పుడు వినకుండా, నోరును సరిగ్గా వాడకుండా ఇష్టానుసారంగా వాడితే, కళ్ళు లేని నోరును భక్తి చేసి ఏం ప్రయోజనం? అది వ్యర్థమైన భక్తి. భక్తి ఉంది కానీ ఏ భక్తి అది? కళ్ళెం పెట్టుకొని, అంటే వ్యర్థమైన భక్తి. భక్తి వ్యర్థమే. చదవాల. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రు వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను సహాయం చేస్తారని చెప్పి మాలిన్యములు దిగేవనుకో, అది భక్తి అవ్వదు. కాబట్టి భక్తిలో మనం ఇతరులకి సహాయం చేయటం ఎంత ముఖ్యమో కదా. అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు చెప్పండి? పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొనుచు ఏమన్నాడు? దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చెయ్యక దీవించండి. ఎప్పుడు నువ్వు దీవించడం నేర్చుకో, దేవుడిని దీవిస్తాడు. శపించడం కానీ అలవాటు చేసుకుని శాపం నీ మీదకి వస్తుంది. ఇతరులు పాడవ్వాలనే తత్వము, ఇతరులని పాడు చేయాలనే ఆలోచన నీకుంటే నువ్వే పాడవుతావు. కాబట్టి దేవుని సందులో జాగ్రత్తగా ఉండి అలాంటి భక్తిని కాపాడుకుని పరిశుద్ధతలో ఎదుగుతూ ప్రభు దగ్గరికి వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎంత గొప్ప మాట ఇచ్చావని అందరూ ప్రభువుని స్తుతిద్దాం. నా నోరు సరిగ్గా లేకపోతే నన్ను క్షమించు, నా ఆలోచన సరిగ్గా లేకపోతే నన్ను క్షమించు, నా ప్రేమ సరిగ్గా లేకపోతే నన్ను క్షమించు తండ్రి అని అడుగు. పైకి భక్తిగా నటిస్తే కుదరదు. నువ్వు ఏదో డ్రామా వేసి మోసం చేసుకుంటే కుదరదు. నీవు నోటి కళ్ళెం పెట్టుకోకపోతే కుదరదు. నీ నోటి మాట సరిగ్గా లేకపోతే కుదరదు. నీ పరిశుద్ధ జీవితం సరిగ్గా లేకపోతే కుదరదు. నువ్వు త్రాగుతూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే అది నీకు మేలు కాదు. ఇతరులకు ఎంత సహాయం చేసినా, అవసరం ఆదుకున్నా, ఇతరులకు సహాయం చేయి, మంచిది, సంతోషం. ఇతరులకు ఉపకారం చేయి. అదే క్షణంలో నీవు పరిశుద్ధతను కాపాడుకో, భక్తిని కాపాడుకో, జీవితాన్ని కాపాడుకో. నోటి మాట హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగునుగాక అని భక్తులను రీతిగా, యెహోవా నన్ను పరిశోధించి పరిశీలించుము, నన్ను పరీక్షించి నా హృదయం ఎట్లున్నదో నువ్వు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో నన్ను క్షమించను. అడగండి, ప్రార్థన చేద్దాం. ప్రతివారు ప్రార్థించండి. ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, మాటలు ఎలాగ ఉన్నాయి, నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, ఇతరులకు సహాయం చేసే విషయంలో ఏ రీతిగా ఉపకారం చేయగలుగుతున్నావు? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు స్తోత్రం. నీ మాట ఎంత స్వచ్ఛమైంది, గొప్పది నాయన. ఉపకారం చేసినప్పుడు తప్పక ఉపకారం చేస్తావు. అందుకని పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొనమన్నావు. కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నావు నాయన. మా జీవితాల్లో ఇతరుల అవసరాలు పాల్గొంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ పరిశుద్ధతలో ప్రార్థనలు ఎదుగుతూ మీరు వర్ధిల్ల కృప ఇవ్వండి. కూడి వచ్చిన చిన్న బిడ్డలు, యవనస్తులు దర్శించు, సండే స్కూల్ పిల్లలు దర్శించు, పెద్దవారిని దర్శించు, కృప ఇవ్వండి. మీలో నిలబెట్టండి అయ్యా. నీ వాక్యంలో ప్రార్థనలో పెంచండి, మీలో నిలబెట్టి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.